హాయ్ అండి. రేపటి నుండి రైలు టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా రైలు టికెట్లు తీసుకునే వారికి పాత నిబంధనలే కొత్తగా అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి ఇవి ఎప్పటి నుండో ఉన్నప్పటికీ వీటి అమల్లో మాత్రం అధికారులు జాప్యం చేయడం జరుగుతోంది. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా వారందరికీ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. అయినప్పటికీ ప్రయాణం చేసే రోజుకు బెర్త్ దొరుకుతుంది కదా అనే నమ్మకంతో చాలా మంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు తీసుకుంటారు. ప్రయాణించే రోజుకు బెర్త్ రానప్పటికీ రిజర్వేషన్ బోగిలోనే ప్రయాణం చేస్తుంటారు. వాస్తవానికి ఇలా ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతో పాటు అతన్ని కిందికి దింపే అధికారం కూడా ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ఏసీ బోగిలో ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది. దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు. రైల్వే నుండి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల వెయిటింగ్ లిస్టు టికెట్ల ప్రయాణించే ఎంతో మందిపై ఈ ప్రభావం పడబోతుంది. ఆన్లైన్ లో తీసుకునే వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ నిబంధన కొన్ని దశాబ్దాల నుండి అమల్లో అవుతుంది, అయితే ఎవరు పాటించడం లేదన్నారు. ఇక నుండి వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్డ్ బోగిలో ప్రయాణిస్తే 440 రూపాయలు జరిమానా విధించబోతున్నారు. రైలు నుండి దింపడం లేదంటే జనరల్ బోగిలోకి పంపించే అధికారం టికెట్ కలెక్టర్లకు ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిలోకి ఎక్కుతారు. దీంతో ఎవరు ఎక్కడి నుండి ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే విషయం కలెక్టర్లకు అర్థం కాకుండా ఉంటుంది. ఇక నుండి టికెట్ కలెక్టర్లు తీవ్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారికి జరిమానా విధించి రైల్వేకు భారీ ఆదాయాన్ని తేవాలని రైల్వే బోర్డు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించింది.